invite K. Madhavi from Ganapama Bank to join as a cashier. Please come. Good morning to all. My name is K. Pallavi. I am working as a cashier from Ganapama branch. నేను సప్తగిరిలో జాయిన్ అయ్యి ఒక 2 months అవుతుంది. నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అంటే నేను ఏదైనా వర్క్ తెలియకపోయినా నాకు కొత్త వల్ల ఏదైనా మిస్టేక్స్ ఇస్తే సార్ మా బ్రాంచ్ మేనేజర్ ఏటీఎం సార్ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను అలాగే ఏమైనా మిస్టేక్స్ వచ్చినా ఏమైనా తెలియకపోయినా నేను సార్ ఎక్కువ అడుగుతూ ఉంటాను. హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే నేను మీకు వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. So he joined as a first area to the job. Next, recently he has got promotion as BO. So branch officer కింద ఇవ్వడం జరిగింది. సో ఈ తక్కువ సమయంలో ఇవ్వడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. సో దానిలో మనకి ఏంటంటే ఈ టీం అనేది అంతకుముందు తాడేపల్లి మనకి చాలా డిపార్ట్మెంట్ లైక్ బ్యాక్డ్రాప్ ఏంటంటే మనకి సార్ ఇప్పుడు ఫోన్ చేసిన ఆయన మన ఎంప్లాయీస్ కోసం పుషప్ చేస్తూ ఉండేవారు. సో అదేవిధంగా గత కొంతకాలంగా మనం ట్రై చేస్తున్నాం. సో లాస్ట్ 4-5 months నుంచి మన టీం అనేది సెటప్ అయ్యింది. సో చెప్పాలంటే అన్ని బ్రాంచ్ల కన్నా లాస్ట్ మంత్ కూడా ఇంపోర్టింగ్ ఎక్కడ ఉందంటే గుడిలో ఉంది. సో అట్ ద సేమ్ టైం అదేవిధంగా బిజినెస్ అనేది డైలీ ఒక నిర్ణయం లేకుండా ఏదో అకౌంట్ తీసుకొస్తూ సో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్స్ అనేది జరుగుతుంది అక్కడ. సో దట్ టెండ్స్ గో టు మన శివనారాయణ గారి కానివ్వండి. సో అదేవిధంగా ఫస్ట్ ఏబిఎం జాయిన్ అయిన పవన్ కానివ్వండి, సతీష్, రోహిత్ గారి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరూ సహాయ సహకారాలతో సో తాడేపల్లిగూడెం బ్రాంచ్ చేయాల్సిన వితౌట్ నిల్ అనేది డైలీ పెట్టడం జరుగుతుంది. చూస్తూ ఉంటారు కదా. సో ఫ్రమ్ తాడేపల్లిగూడెం బ్రాంచ్ నుంచి ఒక 2-3 లాగిన్స్ అవ్వడం. సో ఈ ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ పవన్ కుమార్. Good morning, sir. Good morning, madam. Thank you very much. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ. సో ఇందాక నేను చెప్పిన ఇంట్రడక్షన్ లో ఎవరైనా చెప్పగలుగుతారు అది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి ఏం చెప్పాను నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి. సో ప్లీజ్ కమ్ ఎనీవన్, దయచేసి రండి. మీరు రాబోతే కూడా స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ తెలుసు కదా మీకు. మీరు ముందుకు రాలేదనుకో స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే మీరు ముందుకు వచ్చి మాట్లాడుతూనే ముందుకెళ్ళగలుగుతారు. స్టార్టింగ్ లో మనం ఏం చెప్పుకున్నాం, సో ప్రతిదానికి రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో గడిచిన కాలం అనేది ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. సో ఒక రోజు అవ్వచ్చు, నెల అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు. సో రివ్యూ అనేది ఉన్నదా వద్దండి. సో నేను రాగానే మీకు చెప్పొద్దేశాను అనుకోండి, మళ్ళా 1 hour తర్వాత మీరు మర్చిపోతారు. అలా మర్చిపోకుండా ఉండాలంటే ప్రతి అరగంటకి మీరు గుర్తు చేయాలి వద్దండి. సో స్టార్టింగ్ లో నేను ఏం చెప్పాను మీకు, నేను మొబైల్ ఫోన్ అండి సైలెంట్ మోడ్ లో పెట్టేవాడి అయితే స్విచ్ ఆఫ్ అనేది చేశాను. సో ఏ ఫోన్ మనం మోగితే జూనియర్ ఆఫీసర్ కదండి. సో జూనియర్ ఆఫీసర్ కింద చేసి మన సప్లైతో జాయిన్ అవడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎస్ ఆంజనేయులు గారు. ఈస్ వర్కింగ్. Good morning, all the subsidiary staff. Myself, Anjaneyulu Swamalanta, and
ఐఎమ్ పోస్టెడ్ యాజ్ ఏబిఎం ఇన్ తాడేపల్లి బ్రాంచ్. ఐఎమ్ ఫ్రమ్ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్. నేను అందులో 2024లో జాయిన్ అయ్యాను. అండ్ నేను జాయిన్ అయిన ఒక 7 monthsకే నాకు జూనియర్ ఆఫీసర్గా ప్రమోషన్ ఇచ్చారు. అండ్ 2025 ఏప్రిల్ వరకు కూడా అందులో వర్క్ చేశాను. నేను ఇందులో జాయిన్ అయింది నవంబర్లో జాయిన్ అయ్యాను సప్తనిధిలో. ట్రైనింగ్ పీరియడ్లో నాకు శివ సార్ ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సార్ గైడెన్స్లోనే నాకు ఫస్ట్ నిడదవోలు బ్రాంచ్లో ఏబిఎం కింద పోస్టింగ్ ఇచ్చారు. ఆ బ్రాంచ్లో కూడా మన మోహన్ సార్ అక్కడ బిఎం సార్ అందరిలో నాకు మార్కెటింగ్ అది కూడా సార్ నాకు చాలా బాగా గైడెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ నేను జనవరి 1st నుంచి తాడేపల్లిగూడెం బ్రాంచ్లో ఏబిఎం కింద చేస్తున్నాను. ఆ బ్రాంచ్లో కూడా నాకు శ్రీమన్నారాయణ సార్ చాలా బాగా గైడెన్స్ ఇచ్చి ప్రోడక్ట్స్ అన్ని కూడా మన కస్టమర్స్ని కూడా బాగా నాకు పరిచయం చేసి నాకు బాగా హెల్ప్ చేశారు. ఇలా తాడేపల్లిగూడెం టీం నాకు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నింటిలో కూడా. థ్యాంక్ యూ. Thank you very much. Please be seated. I would like to hand over my section to my boss. Sai hand over చేస్తాను మైక్. సో రెడీగా గిఫ్ట్ ఎంతమంది ఈ దగ్గర ఈ కోసం ఆ రూమ్ రెడీగా ఉంది. ఎన్ని గిఫ్ట్ తెలుసా అండి? తెలియదు గిఫ్ట్ రెడీగా ఉన్నాయి గొప్పగా. తెలియదు కదా అందరూ తెలియదు ఎన్ని వెళ్తే రెడీగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Good morning. Good morning, sir. Saturday family members. Good morning. Good morning. ఏందా లేదా సార్ ఇంకేం ఫిట్టింగ్ అని చెప్పి జనరల్ గా మనకి ఎలా ఉంటదంటే కామన్ గా పీపుల్స్ వస్తామంటే మార్నింగ్ సో 9:30 కాబట్టి ఆ టైం ఖచ్చితంగా వస్తారు. అక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం 1 by 1 ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఎట్లా అంటే బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలాగా, అప్పుడు ఇప్పుడు మనకి ఎలా ఉండేది అంటే అట్లీస్ట్ మొబైల్ ఉండేది కాదు. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కరెక్ట్గా నాకు 9:45 9:30 వచ్చేది ఏం చేయాలప్పుడు నేను వేరే చోట్ల నేను కూడా అప్పుడు రెడీ కూర్చున్నాను. కానీ అప్పుడే టైంకి రావాలి. ఎలా తెలుసు? క్లాక్ పెట్టింది చెప్పారు. క్లాక్ లో కూడా ప్రోగ్రెస్ ఓకే. అప్పుడు ఏం చేస్తాం అంటే మన టీచర్ క్లాక్ ఉంది కదా, దాంతో ఫోటో కట్టుకుంది. నా కష్టమే కట్టింది, ఇది ఏ టైంకి వస్తుందో తెలుసుకోండి అని చెప్పి నాకు అలా చేసి ఇప్పుడు అంత తర్వాత అందులో ఏంటంటే ఆ టైం స్లో అవుతుంది. ఏదో రిపేర్ వచ్చినప్పుడు ఏమైంది 9:45 9:40 అయింది. సో ఇట్లా మనం ఏం చేస్తాం, డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదైనా సరే అప్పుడు మనం స్టార్ట్ చేసిన ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము. 2019 అక్టోబర్ 8న మనం ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తాం. ఈ రోజున 10 బ్రాంచెస్ ప్లానింగ్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 2025 అంటే మార్చిలో కూడా రిమైనింగ్ బ్రాంచెస్ మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఏదైనా సరే మనం ఒక వ్యక్తిగానే ప్రయాణం మొదలవుతుంది. ఆ వ్యక్తిలో ఉన్న ఆలోచనలు, ఆశయాలు, విజనరీ ఏవైతే ఉందో అది మనం ప్రభావితం అని ఈ రోజున ఒక శక్తిగా ఇలా రూపాంతరం చెందుతూ ఉంటాయి. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా రాత్రికి సినిమాలో చూపించడం రాదు. సినిమాలో ఏం చేస్తారంటే 2 గంటలు కాబట్టి చాలా బాగుంటుంది. ఫస్ట్ అరగంట ఆడుకునే స్థితిలో ఉంటాడు, చాలా ఇబ్బందులు ఉంటాడు. తర్వాత కుటుంబం అంతా అష్ట కష్టాలు నష్టాలు ఉంటుంది. ఈ ఇబ్బందులు చూసి ఒక బాగా డబ్బున్న హీరోయిన్ ఇది లవ్ చేస్తుంది, కామన్గా జరిగింది. తర్వాత వాళ్ళ తండ్రిని చేసేయడానికి ప్లాన్ చేస్తాడు. ఇద్దరి వల్ల వీళ్ళు పోరాడతాడు. ఇలాగా వీళ్ళకి ఆశయం వస్తుంది. ఏమొస్తుంది? అమ్మాయి హీరోయిన్ చెప్తుంది, ఇంకా ఇలా ఉండడం వల్ల మా నాన్న నీకు ఇవ్వడు, నువ్వు అర్జెంటుగా కోటేశ్వరుడు అవ్వాలని చెప్పి ప్లాన్ చేయండి. అది 2 రోజుల ముందు మనవాడు మొదలవుతుంది. తర్వాత క్లైమాక్స్ చూసేటప్పటికి రాత్రి కోటేశ్వరుడు అయిపోయి మార్నింగ్ ఆప్షన్ ఒక మామయ్య గారు తోడుంటాడు. కాబోయే మామయ్య గారు, నేను ఇంత సంపాదించేసాను, నాకు మీ అమ్మాయిని ఇవ్వచ్చు. ఆయన ఆనందపడిపోయి చేసేస్తాడు. ఇదంతా ఏంటి? ఒక సినిమా అనేది మన జీవితం చాలా ప్రభావితం చేస్తుంది. సో ఇదేంటి జీవితం? నేను లేచిన వెంటనే మార్నింగ్ మార్కెట్లో బయలుదేరిపోయి ఇలా బ్యాంక్ గురించి ఆలోచించేసి
ఆఫ్టర్నూన్ బ్యాంక్ పెట్టేసి ఈవినింగ్ కల్లా 10 బ్రాంచెస్ పెట్టేసి ఇది జరిగే ప్రక్రియ కాదు. ఒక జర్నీలో వెళ్తూ ఉంటారు. మహర్షి సినిమాలు చెప్తారు మేషో సక్సెస్ అనేదానికి ఫుల్ స్టాప్స్ అంటూ ఏముండవు, జస్ట్ కామాసే ఉంటాయి. అర్థమైందా? ఈ జర్నీ అనేది కొనసాగుతూ ఉంటాయి. 10 బ్రాంచెస్ పెట్టాము, 10 బ్రాంచెస్ అయిపోతుందా చెప్పండి? జనరల్గా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం చాలా మంది గమనిస్తూ ఉంటారు. ఉదాహరణకు మనకు స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ లో మన సప్తగిరి ఉంది, అవునా? అక్కడ ఎంతమంది వస్తారు సప్తగిరి బ్యాంక్ కి, స్టేట్ బ్యాంక్ కి? అది మెయిన్ బ్రాంచ్ కదా. చాలా మంది ఎంప్లాయీస్, పెన్షనర్స్, చాలా మంది అకౌంట్ హోల్డర్స్ వస్తారు అక్కడ. వచ్చి వాళ్ళు వెళ్ళినట్టు ఏమవుతుందంటే మన ఆపోజిట్ సప్తనిధి కదా, చాలా బాగా కనిపిస్తుంది. చూడగానే సప్తనిధి ఏంటిది, ఆ పక్క బోర్డు చూస్తే 10.5 డబల్ స్కీమ్స్ ఇవన్నీ ఉంటాయి. చూసారంటే ఆటోమేటిక్గా వాడికి రావాలని కోరుకుంటాడు, అవునా? కానీ రాడు. ఎందుకు? ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్. సో ఇది ఎలా ఉంటుందో చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయి మార్కెట్లో. మనకి ఎన్బిఎఫ్సి కంపెనీలు వచ్చినాయి, తర్వాత కొన్ని బ్యాంకింగ్ సంస్థలు వచ్చినాయి. చాలా మంది మోసపూరిత హామీలు ఇచ్చారు, చాలా మోసం చేశారు. సరే ఇది ఎంతవరకు ఉంటుందని చెప్పి వాళ్ళు చూస్తారు, గమనిస్తారు, అవునా? అలా గత 7 సంవత్సరాలుగా చాలా మంది మమ్మల్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, వేస్తున్నారు, వేస్తూనే ఉంటున్నారు. ఇది ఎవరు తెలుస్తుంది? లాంగ్ రన్ ఎవరైతే ఎంప్లాయ్ మాతో పాటు ఉంటారో వాళ్ళు తెలుసు. ఉదాహరణకి ఇక్కడ 5 years ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అది ఇంకా ఏం కామన్ అనుకో. ఇంకా 4 years అబో. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు మొహమాట పడదు, సిగ్గుపడదు. దయచేసి మన ఎదుగుదలని నియంత్రించి ఇవే ఈ మొహమాటాలు, సిగ్గుపడ్డాలు ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఒక వ్యక్తి ఎవరైనా ఎదగడానికి కష్టంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? మనం ఏం తప్పు చేస్తున్నాం సిగ్గుపడటానికి, ఏం చేస్తున్నాం మొహమాట పడటానికి? ఒక మొహమాటం అనేది ఎంత దారి తీస్తుంది తెలుసా? మీ జీవితాన్ని కోల్పోయేంత దారి తీస్తుంది మొహమాటం అంటే. మనం మంచి పని చేయొచ్చు, ఎంతవరకు చేయాలి? మనం మోయగలిగినంత, అంతే తప్ప మనం మోయలేని మంచి చేస్తే ఏమవుతుంది? దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. డిసెంబర్ నెల వచ్చి మళ్ళీ భీమవరం చూసి అడ్వైజ్ చేశారు. సో దానికన్నా ముందు ఇంపార్టెంట్ కూడా 3 స్లైడ్స్ మనం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టు, మనం ఇన్సెంటివ్ అనౌన్స్మెంట్ చేసిన అక్టోబర్ నెల ఏంటవి? ఎఫ్డి కేటగిరీలో ఎక్కువ చేసిన వాళ్ళకి మనం 3 స్కూల్ చేసాం. అవి ఎందుకోలేరు ఎవరైనా? మరి ఎందుకు అలా పక్కన చూస్తాం? 3 మరి వాళ్ళ భాషలు వేస్తాం మనం, చేసి వదిలేసావు. నువ్వు చేసి వదిలేసినప్పుడు అక్కడ అర్థమైందా? నువ్వు చేసే వాళ్ళకి నేను కవర్ చేసుకోవాలి చాలా చేసే ముందు ఇక్కడ. పైగా నేను 4 రోజుల నుంచి మనం చేస్తున్నాం, 1 వీక్ నుంచి కూర్చోం ఈ పని మీద. సరే నెక్స్ట్ చెక్స్ కొంచెం పేరు కనపడి తీసుకున్నాము. చెక్స్ సో మనకి ఏంటంటే ఐ క్యాంపు, బ్లడ్ క్యాంపు అనే సోనల్ సర్వీస్ మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్షన్ అంటే కామన్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా మనం ప్రాఫిట్ ఓరియంటెడ్ గా వెళ్ళాలి. కానీ మనకి ఒక ఆలోచన ఉంది, మనం చేసే పనిలో కొత్త గొప్ప సేవతత్వం కూడా ఉండే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి యానివర్సరీకి మొక్కలనే డిస్ట్రిబ్యూషన్ మనం చేస్తున్నాం. దాంతోపాటు ఐఎల్ బ్లడ్ క్యాంప్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేసేవాళ్ళం, ఒక 1 town బ్రాంచ్ లోనే మనం చేసేవాళ్ళం, అవునా కదా? కానీ ఈ రోజు ఏం చేస్తాం, మిగతా ఆల్మోస్ట్ ఏదైతే యానివర్సరీ స్ట్రాంగెస్ట్ బ్రాంచెస్ ఉన్నాయో, సో పాలకొల్లు కానీ, నవడూరు కానీ, సో కాల్ కానీ, భీమవరం 1 కానీ, ఇలా మనం 4 బ్రాంచ్ల్లో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనం యానివర్సరీ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఈ కార్యక్రమం చేసాం. సో ఫస్ట్ టైం మనం ఈ కార్యక్రమం చేసినప్పుడు మొక్కల పంపిణీ అంటే మన చేతిలో పని. మనం ఎన్ని మొక్కలు పెంచితే అంతమంది వచ్చి పట్టుకుపోతారు. ఐ క్యాంప్ అంటే అది కూడా చాలా ఈజీ, కామన్ గా కంటికి టెస్ట్ చేసుకుంటారు. బ్లడ్ అనేది అంత కష్టమైన పని, ఎవరైనా ఒప్పుకుంటారా? ఒక్క చుక్క బ్లడ్ కింద పడినా మన ప్రాణం కొట్టేసుకుంటారు, అయ్యో నా రక్తం పోతుంది. అలాంటిది మనం ఈ బ్లడ్ క్యాంప్ అనగానే స్వచ్ఛందంగా మన ఎంప్లాయీస్ కానీ, మనకున్న కస్టమర్స్ కానీ ఎవరైతే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు. ఎంత సక్సెస్ చేశారంటే ఈ 4 బ్రాంచెస్ 100 వరకు టచ్ చేశారు.
లాస్ట్ ఏం చేశారు, కలెక్టర్ గారు మనం పిలిచి హ్యాండ్రింగ్ చేశారు సర్టిఫికేట్ వాళ్ళు. అంటే మనకి ఎంత పేరు 100 యూనిట్స్ ఇచ్చింది టికెట్ కాదు, నెక్స్ట్ ఇయర్ 200 యూనిట్స్ ఇవ్వాలి. సో మ్యూజియం గురించి చెప్తానే మాట్లాడుకుంటారేమో. కార్యక్రమం చేస్తా అంటే అది చాలా చిన్న కార్యక్రమం కాదు. మీరు ఇచ్చే బ్లడ్ వల్ల ఎన్నో ప్రాణాలు ఈ రోజున నిలబడతాయి. గుర్తుపెట్టుకోండి, మనం చేసేటప్పుడు ఆ పని తెలియదు, ఆ పని ఉపయోగపడినప్పుడే దాని వాల్యూ మనకి వేరే రూపంలో వస్తుంది. మీకు ఏదన్నా ప్రమాదం జరిగినా అంటే జరగాలన్న ఉద్దేశం కాదు, అది మనకు మన కుటుంబ సభ్యులు కానీ మన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కానీ అది మనకు ఉపయోగపడుతుంది. అంత గొప్ప గొప్ప కార్యక్రమం. అలాంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం. అందులో భాగంగా ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా చేసిన బ్రాంచెస్ ని ఒకసారి హ్యాండ్రింగ్ అంటే కాదు కానీ ఒకసారి మనం వాళ్ళ కంగ్రాచులేషన్ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ పాలమూరు బ్రాంచ్ కంగ్రాచులేషన్. దీనికి సంబంధించి ఐక్యాంప్ లో కానీ ఐక్యాంప్ సుమారు ఎన్ని 100+? 181 ఐక్యాంప్ టెస్ట్ చేయించారు వీళ్ళు. లేకపోతే 21 భీమవరం 1 ప్రాంతం సమానంగా 21 ఫస్ట్ ప్లేస్ లో ఉన్న యానివర్సరీ ఈ ప్రోగ్రామ్ సంబంధించి. తర్వాత నవడూరు బ్రాంచ్ పేరు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం అయినా సరే ఎక్సలెంట్ గా చేశారు. నవడూరు బ్రాంచ్ నిలబడండి. 54 ఐక్యాంప్ చేయించారు వీళ్ళు. బ్లడ్ క్యాంప్ వచ్చి 11 మెంబర్స్ చేయించారు. కంగ్రాచులేషన్, ఎక్సలెంట్ గా చెప్పారు. థర్డ్ మనం భీమవరం 1 బ్రాంచ్ వచ్చింది. ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూనే ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ లో ఎక్కువ చేయించవచ్చు, కానీ బట్ మనం కూడా ఆల్మోస్ట్ 20+ చేసామా. భీమవరం శేష్ గారు నిలబడి ఒకసారి బ్రాంచ్ మొత్తం నిలబడి భీమవరం 1 బ్లడ్ ఎన్ని చేయండి. 20+ బ్లడ్ చేసాం. ఐకాప్ ఆల్మోస్ట్ 75 వరకు మనం చేసాం. కంగ్రాచులేషన్ భీమవరం బ్రాంచ్. నెక్స్ట్ టైం కూడా మనం ఇంకా బాగా పార్టిసిపేట్ చేయాలి ఈ కార్యక్రమం. ఓకేనా? కంగ్రాచులేషన్ ఆల్ టీమ్ మెంబర్స్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇప్పుడు రాబోతున్న గణభవనం కానీ, సో తర్వాత రాబోతున్న నిడదవోలు కానీ, ఆ తర్వాత మళ్ళీ మొదలయ్యే మిగతా యానివర్సరీస్ కానీ, ప్రతి బ్రాంచ్ లోనూ కూడా యానివర్సరీ అంటే కంపల్సరీ మనం 3 రోజుల ప్రోగ్రామ్ కింద చేయాల్సిన అవసరం మనకు ఉంది. ఒక రోజు ఐ క్యాంప్ పెడతాం, ఒక రోజు బ్లడ్ క్యాంప్ పెడతాం, ఒక రోజు మొక్కల పంపిణీ పెట్టి మన ఎవరైతే హెచ్ఎంఐ కస్టమర్స్ ఇంపార్టెంట్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఘనంగా సన్మానించుకుందాం. ఓకేనా? వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, మనకి అక్టోబర్ నెలలో భాగంగా ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు FD లో 3 సెలెక్ట్ అయ్యారు. మనకి ఆల్మోస్ట్ 60 మెంబర్స్ ఉన్నారు. మనకి ఇప్పుడు గిఫ్ట్ తీసుకున్నారు కదా, రిపీటెడ్ పర్సన్స్ ఎందుకు వచ్చారు మనకి ఎవరైనా చెప్పగలరా? అంటే తీసుకున్న వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? అంటే వాళ్ళు ఏదైనా స్పెషలా మీరు కాదా? ఇక్కడ ఏంటంటే ఏం లేదు, వాళ్ళు ఒక స్ట్రాంగెస్ట్ డిసిషన్ వాళ్ళ దగ్గర ఉంది, ఒక నమ్మకం వాళ్ళు నడిపిస్తుంది. సప్తనిధి అనేది వాళ్ళ నమ్మకం. ఈ సప్తనిధిలో మనం ఏదైనా చెయ్యాలి, చేసి స్పెషల్గా ఉండాలని ఏదైనా బలమైన కోరిక ఉందో ఆ కోరిక ఈ రోజు వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వాళ్ళకి ఇస్తాను, మిగతా వాళ్ళకి ఇవ్వని చెప్పి మీకేం చెప్పానా? ఈ అందరికి ఇక్కడ అవకాశం ఉంది. మన దగ్గర చేసినోడికి ఉంటుంది, చేయనోడికి ఉంటుంది. బట్ చేసినోడికి ఒక లెవెల్లో ఉంటుంది, చేయనీటిని కూడా మనం సన్మానిస్తాం, ప్రతి ఒక్కరిని సన్మానిస్తాం. కాకపోతే ఏంటంటే ఆ విధానం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మీటింగ్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరు ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా గిఫ్ట్ అనేది తీసుకోవాలి. లేకపోతే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? గట్టిగా ఓకే. నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకొని వెళ్తే ఓకే. ఈ ప్రోగ్రామ్ అక్టోబర్ నెలలో మనం అనుకున్న ప్లాటినం అండ్ డైమండ్ ఏదైతే FD ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందులో భాగంగా 3 వ్యక్తులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ మొదటగా మనం సో ఎప్పుడు కూడా ఎవ్రీ క్వార్టర్ కూడా తను ఎలాగే కామన్ గానే ఎవ్రీ క్వార్టర్ చెక్ తీసుకుంటుంది. ఒక జీవో అయినా సరే ఒక మార్కెటింగ్ పర్సన్ పోటీ పడి ఈ రోజున
ఆల్మోస్ట్ 7,50,000 అక్టోబర్లో చేయడం జరిగింది. సో పాలకొల్లు బ్రాంచ్ జూనియర్ ఆఫీసర్ ఏంటి కే సాయిలేష్ ఎవ్రీ క్వార్టర్ కూడా ఎలాగే చెక్స్ తీసుకోవాలి, ఇన్సెంటివ్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎవరికి ఎస్ఐ కదా మీరు ఏమన్నా ఏమన్నా చెప్తా చదువుతున్నాం హరికృష్ణ పండుగ గుర్తు సీతారామ గారు అంటున్నారు. అంటే సీతారామ టీచింగ్ అన్నారు కాబట్టి ఆ కింగ్కి చెక్ వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారు. ఓకే నెక్స్ట్ అందుకే ఆయన పేరు తెలియదు మీరు చెప్తారండి. నీకేమైనా పేపర్ నీకేమైనా చెక్ కనపడిందా? వెరీ గుడ్. నవడూరు ఆయన ఒక రూరల్ ఏరియాలో అయినటువంటి నవడూరు బ్రాంచ్ లో ఆ నెల సంబంధించి సుమారు 18 lakhs వరకు చేసి ఒక బ్రాంచ్ మేనేజర్ గా తన అన్ని పనులు నిర్వర్తిస్తూ ఇది కూడా మనకి టార్గెట్ ఇచ్చారు బ్రాంచ్ పరంగా నా పరంగా చేయాలని చెప్పి చేస్తూ ఈ రోజు ఆ బ్రాంచ్ ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తూ ముందుకు తీసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్ పెట్టినా తను కూడా ఒక ప్రతి కాన్సెప్ట్ లో కూడా అకౌంట్స్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఇలా ఎఫ్డి పరంగా ఎవ్రీ క్వార్టర్ సిటీ పరంగా తీసుకున్న మిస్టర్ కే చంద్రబాబు గారిని ఎంకరేజ్ చేస్తూ దీనికి ఎంతో ప్రీతిపాత్రమైన వ్యక్తి మిస్టర్ సురేష్ గారు చెప్తున్నట్టుగా ఎవ్రీ క్వార్టర్ తీసుకున్న చెక్ మీరు గమనించారా? చూస్తున్నారు కదా ఎవ్రీ క్వార్టర్ ఏదో చెక్ 18,000 తీసుకున్నారు ఆయన ఒకసారి 18,000 మీకు కూడా అవకాశం ఉందని చెప్పారు. కానీ ఏంటంటే చేయలేకపోయారు. నెక్స్ట్ టైం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా అచీవ్మెంట్ అవ్వాలి. నెక్స్ట్ క్వార్టర్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఏదైనా మాట్లాడిపోయాం వెళ్ళిపోయాం. సో తీసుకోవడమే కాదు ఆ విజయం వెనుక 2 విషయాలు మనకు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి కష్టపడినప్పుడు అందులో చాలా రకమైన కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, మాటలు ఉంటాయి, ఎన్నో రకమైన అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవం మీరు ఇక్కడ షేర్ చేసుకుంటే ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ విషయం మటుకి మీరు గిఫ్ట్ తీసుకున్న ఏం తీసుకున్నారంటే మాటలు షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అలా మాట్లాడుకుని ఉన్నామని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు అక్కడే ఉండిపోతారు. అర్థమైందా? ఇదివరకు 2005లో హ్యాపీనెస్ నేను విజయవాడ మీటింగ్ వెళ్ళినప్పుడు ఓ పక్క కూర్చున్నప్పుడు నాకు భయం వేసింది. ఇలాగే లేపి క్వశ్చన్స్ అయినా అడుగుతానంటే నన్ను కూడా అడుగుతారేమని భయం వేసింది. అలాగే అనుకున్నాను. కానీ అక్కడ ఆయన చెప్తానంటే ఆ మీటింగ్ తాలూకా ఎఫెక్షన్ అలా వెళ్ళిపోతుంది. కానీ ఈ రోజున ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి మాట్లాడుతాం లేదా ఎవరు ఫీర్ ఎవరు టెక్స్ట్ అయినా పక్కన పెట్టేయండి. మీరు అయినా తీసి పక్కన పెడితేనే మీరు ఇలా పొజిషన్కి రాగలరు. ఎదగాలని కోరికలు కంపల్సరీ మీకు ఉండాలి. ఎప్పుడు అలాగే ఉండకూడదు. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఎప్పుడు అనుకున్నట్టే నిజంగా చెప్తాను కదా, ఈయన నాని మహేష్ బాబు నాని మనకి నాకైతే ఈవినింగ్ ఆయన పెద్ద ఆయన, మార్నింగ్ చిన్న ఆయన. అదే బ్యాంక్ రాగానే మీకన్నా చిన్న ఆయన అయిపోతాడు, బిజినెస్ లో దూసుకుపోతాడు. ఎవ్రీథింగ్ అని మనం పెంచుకునే మతాలు సీతారామన్ గారు మీరు అలాగే కూడా టాప్ పర్ఫార్మెన్స్ చేయాలి. మా అందరికి ఆదర్శంగా ఉంటుంది. అదే మా కోరిక. ఎందుకంటే నన్ను చూసి కాదు, మీరంటే చూసిన మనం ఖచ్చితంగా బిజినెస్ తాపత్రయపడతారు. నా ఆలోచన ఏదన్నా ఇది ఇవన్నీ చాలా చిన్న. నేను చెప్తాను ఆయన శాలరీ కాకుండా ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ ఆయన ఎలిజిబుల్ అవుతుంది. మీ అందరికీ నాకు మీకు అందరికీ కూడా ఆదర్శించే వ్యక్తి. మీరు ఇలాగే మాక్సిమం భగవంతుడు ఎక్కువ వయసు మీకు ఇవ్వాలని మన బ్యాంకులో పనిచేయాలి ఆశవద్దంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు వాళ్ళకి సత్తని మీకు మంచి పేరు వస్తుంది ఆశిస్తున్నాను. మీకు స్లైడ్ అయినందుకు ఏమనుకోవద్దు. పౌరుకులో విషయం తప్ప ఏం కాదు. నెక్స్ట్ టైం మటుకు నేను వేస్తాను, డబ్బులు వేస్తాను మీకు సార్. ఓకేనా? నెక్స్ట్
క్వశ్చన్ ఏమవుతుందా మనం క్వశ్చన్ ఓకే ఫస్ట్ మీకు హ్యాపీ కావాలా ఇది కావాలా ట్యాక్సీ కావాలా ట్యాక్సీ ఇచ్చాము క్వశ్చన్ ఆన్సర్ అది ఎప్పుడు రిలాక్స్ కూర్చుంటారు డబ్బాలైతే దొరుకుతున్నారు డబ్బా తీయాలని మీరు కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతాయి. ఇది జస్ట్ పనికి తీసుకోవాలి ఇంకా సీరియస్ గా తీసుకుంటే నిజంగా కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ నా ప్రోగ్రామ్ వచ్చే 2 hours ఇంకేంటి ఇంకా ఖచ్చితంగా ఇదే ఉండదు ఉండే మాత్రం ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది అంతే ఖచ్చితంగా లంచ్ అదే మీకోసం లంచ్ కూడా 32 టైంకి అయితే బాగా ఇబ్బంది అవుతుంది నాకు అర్థమైంది. సో కాన్స్టిట్యూషన్ సరే పైన విశాలంగా ఉంది మీరు ఏ మొహం సీకుపడితే హ్యాపీగా తొందర ఎందుకంటే సంక్రాంతి అనేది వరకు పల్లెటూరులో ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఒక వ్యవస్థ ఏదైతే ఉందో ఒక పెద్ద రైతు దగ్గర అందరూ ఉండే వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సరిగ్గా పండగకి పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టే పద్ధతి ఆ రైతులు అదేనా సంక్రాంతి అంటే అంత స్పెషల్. ఈ రోజులు కూడా నేను అదే ఆలోచించాను మనం తినడం కాదు మన చుట్టూ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం కాదు ఈ పండగ పేరు చెప్పి మీకు చక్కగా తృప్తికరమైన ఒక ఆహారాన్ని నేను రెడీ చేశాను మీరు ఆస్వాదించి కూడా దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఆ విషయంలో బట్టి మీరు తొందరపడదు ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. ఎవరి లక్కీస్ట్ పర్సన్ సో సో ఎందుకంటే నేను సడన్ గా చూసానండి మీరు రిలాక్స్ అయిపోతాను ఇది చూసామో మీకు రిలాక్స్ అయిపోతాం. ఎవరు అనుకున్నా క్వశ్చన్ అన్నీ అంటారా మనం ఎక్కువ ముందు ఉన్నాం కదా క్వశ్చన్ ఆడలేదు చూసారా మనం ఎక్కువ స్ట్రెంత్ ఉన్నా క్వశ్చన్ మనకి రాలా అక్కడ ఎంతమంది ఉన్నాడు అదృష్టం ఆడు అయిపోయింది మనం ఎంతమంది ఉన్నా ఇంటికి దీపం వెళ్ళాలని ఊరికి అన్నారా అన్నారా లేదు ఇక్కడ ఉన్నవాడు అందరికి అలాగే మన ఎవరు అన్నే కదా క్వశ్చన్ కూడా వాళ్ళది బ్రాంచ్ కూడా చెప్తే చందర్ ఇక్కడ సీనియర్స్ కి సీనియర్ క్వశ్చన్ ఉంటుంది జూనియర్స్ కి జూనియర్ క్వశ్చన్ లాగా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్లీ జాయిన్ 6 months 8 months వాళ్ళకి టఫ్ క్వశ్చన్ అడిగితే కష్టం అవునా కదండి. అలా అని చెప్పి 4 years 5 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సింపుల్ క్వశ్చన్ అడిగితే చాలా ఈజీగా ఉంటుంది. సో నౌ టర్న్ గోస్ టు బ్రాంచ్ మన సైడ్ అటు సైడ్ ఉంటుంది ఏమీలో తెలుసా మీకు గణపురం అత్తిలి కాదు సారీ గణపురం కాళ్ళ భీమవరం. సో క్వశ్చన్ గోస్ టు కాళ్ళ కృష్ణ ప్రియ So what is the process of FL, loan against deposit? I don't know. Tell me your name and designation. My name is Gina Priya, sir. Our branch is actually person. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వమన్నానంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ ఆన్సర్ ఎలా చెప్తారు చెప్పండి టెన్షన్ పడుతుంది టెన్షన్ ఏం చెప్పండి. ఎఫ్ఎల్ గురించి మీకు తెలుసు కదా తెలుసా ఓకే ఎఫ్ఎల్ లోన్ అగైన్స్ డిపాజిట్. తెలిస్తే ఏమైనా అడగచ్చు మీకు అర్థమైందండి. సో ఎఫ్ఎల్ అంటే ఏంటి తెలిస్తే దాని లోపు పేరు గురించి తెలుసు కదా స్కీమ్ తెలుసా లేదు
తెలుగు టీ బ్యాగ్ తీసుకున్నామా నోట్ చేసుకున్నాం కృష్ణప్రియ మొబైల్ ఉందా స్కాన్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కొత్త వాళ్ళైనా నేను చెప్పింది క్లియర్గా ఒకటేనండి, సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా అన్న ఇది లేదు. ఎందుకంటే ఎవరైనా సరే మన హెడ్ ఆఫీస్ లో బ్రాంచ్ లో మనం ఒక 10 days ఆర్ 1 week ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం అవ్వట్లేదండి, ఖచ్చితంగా ఇస్తున్నాం. దేని మీద ఇస్తున్నాం? మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీద ఇస్తున్నాం. ప్రొడక్ట్ బుక్లెట్ ఇచ్చి మిమ్మల్ని చదువుకోమని, ప్రాసెస్ లో రాసుకోమని, దాంట్లో స్టార్టింగ్ చెప్పాను దాంట్లో తప్ప బయట క్వశ్చన్ అనేది ఉండదు. సో ఇక్కడ కూడా నేను పర్సన్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను, సో దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే అండి. సో ఇన్స్టెంట్ గా అయిపోవాలి, ఏదైనా ఫార్వర్డెడ్ లేదు, ఇన్స్టెంట్ స్కాన్ చేసి నాకు వాట్సాప్ పెట్టేది. 100 rupees. మీరు ఎలా ఉంటే నాకు లంచ్ ఖర్చు వచ్చేటట్టు ఈ రేటు పెంచి లంచ్ పెడతాను చెప్పి మొత్తం మా దగ్గర ఆగేస్తాను అనుకుంటాను. నైట్ ఆఫ్లైన్ జరిగిందండి, తిరిగి దాచేస్తారు. సో నెక్స్ట్ బ్యాలెన్స్ 2 అవకాశాలు అయితే ఏంటి? 3వ అవకాశం మనకి ఉన్న 10 క్వశ్చన్లో 2 అయిపోయింది, ఇంకెన్ని ఉన్నాయి? 8 ఉన్నాయండి. 8లో 3వ అవకాశం మనకు వచ్చింది. బ్రాంచ్ నేమ్ అత్తిలి బ్రాంచ్, సతీష్ గారు. సో వీక్లీ రికరింగ్ డిపాజిట్ మాకు కావాల్సింది వీక్స్ కి చెప్పండి, అమౌంట్స్ వదిలేసి మిగతా చెప్పండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 24 weeks అయితే 7% సార్, 36 weeks అయితే 8% అండి, 48 weeks అయితే 9%. 36 weeks and 10 months. 9 months. Thank you very much. ఓకే సార్. నెక్స్ట్ ఒక టెన్షన్ అయితే అయిపోయింది కదా, అమ్మాయి అనుకోండి. ఒకసారి నడూరు వయసు సోనియా, కంగ్రాచులేషన్ సోనియా. ఎందుకంటే నాకు ఇంకొక ఆల్మోస్ట్ మేము ఇచ్చిన 8:39 లోపు ఆ మధ్యలో మీరు వచ్చాక మిమ్మల్ని పిలవడం జరిగింది. ఎందుకనే క్వశ్చన్ వద్దు, క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది, మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ అడుగుతాం. ఓకే, లక్కీగా మీ పేరు వస్తే అప్పుడు రాదు కదా, నీకు గమనించా కదా, అంతా లెక్కేసి అంటే ఎందుకు టైంకి వస్తాను నేను అడిగి చెప్పాను కాదండి. మీరు 8:39 లో మధ్యలో ఉన్న వాటిలో లక్కీ డిప్ లో తీస్తే మీ పేరు వచ్చింది. పోయి సోనియా గారే కదండి, నడూరు తప్పకుండా పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాఫ్ అన్ అవర్ మళ్ళీ రిలాక్స్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఉంది, మీరు చెప్పింది అదే సరదాగా డిఫరెంట్గా ఉందా లేదా చెప్పండి. మన ఫోన్ పెట్టాలని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవ్రీ మార్నింగ్ హెడ్ అండ్ మీట్ చేసాం, గుర్తుందా? హెడ్ అండ్ మీటింగ్ లో ఫొటోస్ పెట్టాలి, ఏం చేసాం జనరల్ చెప్పండి.
నాకున్న సీసీ జ్ఞానం ప్రకారం నేను చూసిన ప్రకారం మీరు చేసే సిస్టమ్ ఏంటి తెలుసా? 9:30కి చేసేందుకు టేబుల్ దగ్గర చేసేసి 9:30 ఒక ఫోటో ఎలా కొట్టేసి ఎలా టీంలో పెట్టేసి చేసి మొత్తం తీసేసేవాళ్ళు. కొన్ని బ్రాంచెస్ భీమవరంలో చాలా బాగా చేస్తారు అటెండ్ మీటింగ్ సంబంధించి. కొన్ని బ్రాంచెస్ చేశారు, కొన్ని బ్రాంచెస్ ఎక్కువ సేపు చేస్తారు. అవునా కదా? మనం అప్పుడు అటెండ్ పెడితే ఏ ఉపయోగం చెప్పండి? అటెండ్ ఎందుకు పెడతాం మనం? మన సాలరీ బాబు నేను ఏం చేసాం, మేము ఏ బిజినెస్ చేసినా వాళ్ళు ఏం చేయాలి అందుకోసం పెడతాం కదా. మరి అది ఎక్కడైంది అప్పుడు? సో తర్వాత కాన్సెప్ట్ ఏం చేస్తాం మరి ఇందులో కూడా ఈ ఫొటోస్ కూడా ఇంకా బాగా ఉంది. ఏ బ్రాంచ్ లో ఎవరు కొత్త వాళ్ళు వచ్చారో చూసుకున్నాం. ఎవరు పని పాట లేదంటుంది. ఏ బ్రాంచ్ లో ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, వీళ్ళ విధానం ఏంటి, ఇదేంటి, వీళ్ళు రాలేదు వాళ్ళకి రాలేదు అలా వాళ్ళు తెలుసా మనకి ఎందుకు అదేంటి. సో ఈ టైప్ ఆఫ్ వెళ్ళిపోయింది కామన్. సో అందుకని నేను ఆపేసింది. కానీ మనకి ఏంటంటే సబ్జెక్ట్ రావాలి, మీకు ఇది పోవాలి, ఏదైతే మొహమాట ఉందో షై ఫీలింగ్ ఇవన్నీ పోవాలని చెప్పి ప్రోడక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా. మన మార్కెట్లో వెళ్తాం, వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? మిమ్మల్ని అంటారు వాళ్ళు సప్తమిది అంటారు. ఎవరా బాబు నీకు ఉద్యోగం ఇచ్చిందంటారు, ఎవరా బాబు నీకు ట్రైనింగ్ ఇచ్చిందంటారు అంటారా? సో ఇవన్నీ ఆలోచించి మళ్ళీ మనం ఏం చేసాం, కొంచెం వీళ్ళకి మార్నింగ్ టైము ప్రోటీన్ సంబంధించి ఏదైనా వ్యవహారం చెప్తే బాగుంటుందని మనం ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ మధ్య మొదలు పెట్టాం మనం. ఇప్పుడు ఏమవుతుంది మనకి సబ్జెక్ట్ అనేది వస్తుందా లేదా చెప్పండి? ఇదివరకు మీద డెవలప్మెంట్ అనేది వచ్చింది కదా సబ్జెక్ట్ పరంగా. మీకు అందరూ మాట్లాడుతున్నారా లేదా? దానివల్ల ఏమవుతుంది, ఒకసారి పర్ఫెక్ట్ గా మాట్లాడడం, రెండోసారి ఏమవుతారు రైతులోకి వచ్చేస్తారు. సో అందులో భాగంగానే ఇటువంటి కాన్సెప్ట్ అని మనం పెట్టడం జరిగింది. కనుక మీరు గమనించాలి, ప్రతి ఒక్కళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ లేదా మనం ఇక్కడికి ఈ కాన్సెప్ట్ లో ఈ బ్యాంకింగ్ రంగంలో దేనికి మనం రాణించడం. ఒక బ్యాంకింగ్ అనే కాదు, సబ్జెక్ట్ లేకపోతే మీరు ఎక్కడ కూడా ఎదగాలనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ప్రొసీడింగ్ మనకి సంబంధించి మనం ఇప్పుడు చేసిన Q3 సంబంధించిన ప్రోగ్రామ్స్, హెచ్ఎఫ్ఆర్స్ అండ్ యానివర్సరీ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇకపై కొంచెం వేగవంతం అవబోతుంది కాన్సెప్ట్. సో అందులో భాగంగా దీనికి సంబంధించి మనం ఎక్కువ శాతం కస్టమర్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతాం. అవునా కదా? ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోతాం? ఈ కస్టమరు ఎఫ్డి కస్టమరు మనం వెళ్ళి డీడీ చెప్తే ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఎఫ్డి కస్టమర్స్ మనం డీడీ చెప్తే ఏమవుతుంది? అని డీడీ చేస్తాడు, ఎఫ్డి కూడా చేయడు. దీనివల్ల ఏమైంది, మనం ఒక కస్టమర్ లాస్ అయ్యా లేదా? అవునా కదా? మనం కస్టమర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి. డీడీ కస్టమర్స్కి ఎఫ్డి చెప్తే ఎఫ్డి చేస్తాడు ఆయన? చేయడు కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వ్యాపార రంగంలో కానీ మన వ్యాపారంలో రాణించాలంటే ముందు కస్టమర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కస్టమర్ ఫైండ్ అవుట్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్ గా మనకి ఇచ్చిన టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయగలం. అవునా కదా? సో అందుకని ఏంటంటే మనం కస్టమర్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆ సబ్జెక్ట్ ని మనకి చెప్పడానికి మన ముందుకి మనకి మార్కెటింగ్ హెడ్ అయిన అటువంటి ఐవి సురేష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. దానికోసం నేను ఇన్వైట్ చేయండి. ఓకే, Good morning to all. Once again, అందరికి శుభోదయం. శుభోదయం ఇంత గుర్తుపెట్టినారు. ఇదిగో అందరికి కూడా నా అభినందనలు. ఇంతవరకు ముందుగా మీటింగ్ వచ్చిన వాళ్ళు, అలాగే లాస్ట్ Q3లో హెచ్యూర్స్ అయిన వాళ్ళు, బ్లడ్ క్యాంప్, ఐ క్యాంప్ బాగా కండక్ట్ చేసిన వాళ్ళు, ప్రొఫెసర్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇందాక బ్లడ్ క్యాంప్, ఐ క్యాంప్ చేశారు కదా, దాని గురించి బ్లడ్ గురించి ఎక్స్ప్రెషన్ చెప్పకుండా మనం రెడ్ క్రాస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికి నేను సర్వీకి తెలియజేసేది ఏంటంటే, ఒకవేళ మన ఫ్యామిలీస్ లో కానీ, మన ఫ్రెండ్స్ లో కానీ, మన బంధుమిత్రులు కానీ ఎవరికైనా ఒక బ్లడ్ కావాల్సి వస్తే కనుక రెడ్ క్రాస్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. బిగ్ క్లాప్స్ ఫర్ దెమ్. ఎందుకు ఫ్రీగా వాళ్ళు ఇస్తారంటే కనుక, మనం ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేట్ చేయడం అనే కార్యక్రమం మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి, దాంట్లో మనం కాంట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని నేను వాడుకున్నా, నా
తెలిసినటువంటి రిలేటివ్స్ కి తణుకులో ఆపరేషన్ జరిగితే తణుకులో రెడ్ క్రాస్ స్టాఫ్ ద్వారా నేను అక్కడ వాళ్ళకి బ్లడ్ సప్లై చేయడం జరిగింది. దీనికి ఎటువంటి కాస్ట్ తీసుకుని వాళ్ళు ఏదో కొద్దిగా ప్రాసెసింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు. అంటే ఆ బ్లడ్ టెస్టింగ్ చేయడానికి ప్రాసెసింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. బ్లడ్ మాత్రం ఏ కాస్ట్ తీసుకోరు. అది వారు మళ్ళీ బ్లడ్ క్రాస్ సంబంధించినటువంటి ఆఫీస్ గారు నాకు ఈ మీటింగ్ తెలియజేయండి. ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం కూడా మాకు బ్లడ్ టెస్టర్ కాబట్టి మీకు ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. మన సప్తనిధి బ్యాంక్ దగ్గర ఎవరైనా వెళ్ళినా కూడా మనకి బ్లడ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు వాడుకున్నట్టు దానికి మరలా మీరు తిరిగి బ్లడ్ అయితే ఇవ్వనవసరం లేదు. కొన్ని కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, వాటికి అయితే మనం తిరిగి చెల్లించాలి. వాటికైతే మనం తిరిగి బ్లడ్ ఇవ్వలేదు లేదా డబ్బులు ఇవ్వాలి. కానీ మన రెడ్ క్రాస్ కి మనం ఎవ్రీ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి యొక్క సమక్షంలో గత సంవత్సరం సీఎం గారికి అప్రిషియేట్ జరిగింది. నేను చెప్పేది ఏంటంటే బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా జూన్ 14th మరలా ఈ 2026 లో కలెక్టరేట్ లో సీఓ గారి సన్మానం ఉంటుంది. What type of customers we met for business login for FDs? దీనికంటే ముందు నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోషన్? మోషన్ MOTION స్పెల్లింగ్ ఇస్తారు కదా. మీనింగ్ ఆఫ్ మోషన్ కదలిక, గమనం లేదా చలనం. అంటే ఇట్స్ లైవ్. లైవ్ లో ఉంటేనే అది కదులుతుంది, లైవ్ లో లేకపోతే డెడ్ అయిపోతుంది. మోషన్ మీన్స్ కదలిక, అంటే కదులుతుంది, దానికి గమనం ఉంది, దానికి చలనం ఉంది, అది ఎటైనా వెళ్తుంది. అయితే దానికి దిశ నిర్దేశ అనేది ఉండదు. కదులుతుందంటే కానీ బట్ కదలాలంటే సరైన గమ్యాన్ని చూసుకోవాలంటే, సరైన ప్రాపర్ వేలో వెళ్ళాలంటే దానికి ఏముండాలి? ఆ మోషన్ పక్కన ప్రమోట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అది ప్రమోషన్. అప్పుడు చెప్తా ప్రమోషన్ అంటే అర్థం ఏంటి? మోషన్ అంటే కదలిక, లేకపోతే చదువు గమనం. ఇప్పుడు ప్రమోషన్ అంటే చెప్పండి. ఇది డిఫరెంట్ వేరియేషన్స్ లో డిఫరెంట్ సెక్టర్స్ లో మనం వాడుకోవచ్చు. అంటే సందర్భాన్ని బట్టి గ్లాడ్ టు మీట్ యూ అంటారు, కొందరు హ్యాపీ టు మీట్ యూ అంటారు, కొందరు నైస్ టు మీట్ యూ అంటారు. మీనింగ్ అనేది ఒకటే, బట్ సందర్భం వేరేగా ఉంటుంది. చూడండి, చెప్పకుండా పులుసు పులి అంటారు, లెమన్ అయితే లెమన్ రైస్ అంటారు, మసాలా అయితే బిర్యానీ అంటారు, జీలకర్ర అయితే జీరా రైస్ అంటారు, కొబ్బరి పడితే కొబ్బరి అన్నం అంటారు. కానీ పదార్థం ఏమైంది? రైస్. అంటే దాన్ని ఒక పదార్థం ఉంటే డిఫరెంట్ టేస్ట్ మనం చూడొచ్చు. మోషన్ అనేది కదులుతుంది. అది ఎటైనా కదలాలంటే కనుక దానికి దిశ నిర్దిశ ఉండాలంటే దానికి ప్రోమో అనేది యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రమోషన్ అవుతుంది. ప్రమోషన్ అంటే ఏంటి అర్థం? ప్రచారం. అవునా? ప్రచారం. నువ్వు దేనికి ప్రచారం చేస్తున్నావు? అప్పుడు దానికి ఒక గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది, దానికి ఒక పరిమితి ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్రచారం కింద పద్ధతి లేకుండా ప్రచారం చేస్తాము. పద్ధతి లేకుండా ఊళ్ళో డబ్బు తీసి దడ్లో రాస్తారా? వేరు. ఇక్కడ మనం ఎస్టేట్ నైట్ ఇక్కడ ఒక స్టాల్ పెట్టారు, దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక అనౌన్స్మెంట్ ఉంది, దానికి ఒక ప్రచారం ఉంది. అంటే దానికి ఒక దిశ నిర్దేశం ఉంది. అలాగే ఇప్పుడు మనం అందరూ కూడా మీటింగ్లో హాజరయ్యాం. మనం హాజరయ్యాం దేనికి హాజరయ్యాం? దేనికి హాజరయ్యాం? దానికి ఒక థీమ్ ఉంది. ఆ థీమ్ ప్రకారం మనం ఎక్కడి నుంచి ఇంటికా నుంచి కదిలితో మన చలనాన్ని గమనాన్ని దిశ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. అంతే తప్ప లక్ష్యం లేకపోకుండా కారణం లేకుండా ఇక్కడ రాలేదు కదా. అలా అనుకుంటే వెళ్ళిపోతుంది. కానీ ఒక ఖచ్చితంగా ఒక డెస్టినీ ఉంటే ఒక చోటకు వస్తుంది. దాన్నే ప్రమోషన్ అంటారు. సపోజ్ ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటాడు, వాడి ప్రమోషన్ అయితే వాడు కదులుతాడు. ఎక్కడ కదులుతాడు? ఒక సీట్ నుంచి ఇంకొక సీట్కి వెళ్తాడు, అంటే ప్రమోట్ అయ్యాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ప్రతిరోజు కూడా మన బిఎంస్ కానీ ఏబిఎంస్ కానీ ఆల్మోస్ట్ జేఎంస్ వాట్ ఎవర్ హూ ఎవర్ మేబీ అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క విధానంలో ఒక పద్ధతి మనం పాటించాలి. ఒక క్రమం అనేది ఒకటి ఉండాలి, ఒక కట్టుబాటు అనేది ఒకటి ఉండాలి, రూల్ అనేది ఒక రెగ్యులేషన్ ఉంటే ఒక ప్రాపర్ వేలో మనం ప్రమోషన్ చేయగలుగుతాం. నేను ప్రీవియస్ గా అంటే నేను బ్యాంకింగ్ సెక్టర్ రాకముందు నేను అగ్రికల్చర్ సెక్టర్ లో పనిచేశాను, పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లో చేశాను. నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కల్టివేషన్ గురించి మొత్తం తెలుసు.
ఎనీ క్రాప్ ఒక ఆకు తెచ్చి డిసీజ్ ఏంటంటే కనుక నేను చెప్తాను. ఎందుకంటే దాని గురించి నేను ప్రమోట్ చేసే భాగంలో దాని గురించి నేను సబ్జెక్టు తెలుసుకున్నాను. ఆ తెలుసుకునే విభాగంలో మనం ఏం చేయాలంటే చూడండి, వాట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ వి మెట్ ఫర్ బిజినెస్ లాగిన్ అంటే చూడండి, ఫర్ FD లాగిన్ కోసం సీఈఓ గారు చెప్పినట్టు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఒక కాకా హోటల్ దగ్గరికి వెళ్ళలేము మనం, ఒక టీ షాప్ కూడా దగ్గరికి వెళ్ళలేము మనం, అర్థమవుతుందా? రోడ్ సైడ్ బిస్కెట్ షాప్ కూడా దగ్గరికి మనం వెళ్ళలేము, లేదా రోడ్ సైడ్ పాన్ షాప్ కూడా దగ్గరికి మనం వెళ్ళలేము. ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది ఒక ప్రాపగండా ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఆ ఒక రిచెస్ట్ పర్సన్ విలేజెస్, అదర్ బ్యాంక్ FD's కస్టమర్స్, యూ హ్యావ్ వేరియస్ పేరెంట్స్, లాంగ్ విజిట్స్ పర్సన్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్, డాక్టర్స్, పోస్టల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ పర్సన్స్. వీళ్ళందరికీ ఏంటంటే ఒక విజన్ తోటి ఉంటారు. వాళ్ళు మనీ క్యాప్చర్ మనీ సేవ్ చేయడానికి ఒక విజన్ తోటి ఉంటారు. బిజినెస్ పర్సన్స్ విజన్ వేరు, సేవింగ్స్ పర్సన్స్ విజన్స్ వేరే వైపు ఉంటాయి. రిచెస్ట్ పర్సన్స్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తారు, సొసైటీలో హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తారు. వాళ్ళు సెక్యూరిటీగా ఆలోచిస్తారు, లోపలికి వచ్చాడు బాబు లోపలికి వచ్చి నా CEO గారిని చూస్తున్నాడు. CEO గారు నేనే అని చెప్పి తర్వాత అతనికి ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ అతనికి నమ్మకం ఉండాలి. అతని మీద అతను నమ్మకం ఉండాలి, ఏదైనా చేయగలం. అతనే చేయలేదంటే ఏం చేస్తాడు? సో అది మన బ్యాంకుని ఓన్ చేసుకోవాలి. మీరు అందరూ సప్తనికి నాదేని వీలైతే మీరేమైనా చేయగలరు, నాది కాదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ని కంపల్సరీ మేనేజ్మెంట్ మీకు ఎప్పుడు ఎంతగా ఉండదు. అది వేరేగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళతో కూడా చెప్పిన ప్రతి పని చూసే తప్పకుండా పాటిస్తేనే మనకి ఇక్కడ సక్సెస్ అనేది కలిసి సాధించడం జరుగుతుంది. ఓకే సార్, తర్వాత నెక్స్ట్. సో ఇది మెయిన్ పాయింట్. రాగానే మన బ్యాంకులో జనరల్గా ఎలా ఉంటుంది? కార్పొరేట్ స్టైల్ ఒక క్యాబిన్, ఒక చైరు, ఒక AC, టీ ఇవ్వడానికి సబ్స్టేషన్ బెల్లగొట్టి వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు నేను బెల్లగొట్టినా, టీ తాగినా ఏం చేయను, ఎవరితో మాట్లాడినా, ఎవరితో చాటింగ్ చేయను, ఎవరికి కాల్ చేయను. ఏం చేయాలి? నేను బిజినెస్ చేయాలి. ఏం చేయాలి? ఇలా మార్నింగ్ వచ్చి కూర్చొని ఈవినింగ్ వెళ్ళిపోతే బిజినెస్ అవుతుందా? అవ్వదు కదా. మరి ఏం చేయాలి? ఈ ఫ్రెండ్స్ ఇందులో జీవితం మొత్తం ముడిపడదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఇది చదివితే జీవితంలో గెలిచేసినట్టే. సో దీనికోసం అంటే నేను జనరల్గా అతను ఎప్పుడు పిలవను, కానీ అతను ఇంటే చూసి నాకు పిలవనిపిస్తుంది. నేను సోమాన్ని ఇన్వైట్ చేస్తాను. తను నిన్న నుంచి నేను ఇది చెప్పాలి అంటున్నాను. సరే, తన ఇంటెన్షన్ తను చెప్తున్న బాగుంటుందో నేను అనుకుంటున్నాను. ఈ ఫ్రెండ్స్ అనేది దీన్ని పూర్తి మీనింగ్ మీరు ఎవరైనా చెప్పగలరా? ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ అంతేనా? అందులోనే మన జీవితం ముడిపడుతుంది. ఆ ఫ్రెండ్స్ లోనే చెప్పగలరా? ఓకే, రైట్. రామ్మా, ఎక్కువసేపు వద్దు, మీరు అందరూ ఫన్నీగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. ఒక విషయంలో దాని గురించి చెప్పే, నీ ఇంటెక్స్ చెప్పే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్ అని వచ్చింది కదండి. ఫ్రెండ్స్ అంటే ఏం లేదండి, F అంటే ఫ్రెండే. ఆల్రెడీ మనం ఎవ్రీడే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూనే ఉంటాం. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు బిజినెస్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ రిలేటివ్స్. R అంటే రిలేటివ్స్. ఆల్రెడీ మీరు అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు, బాబాయ్లు, పిన్నులు అందరితో మాట్లాడుతూనే ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు బిజినెస్ అనేది వస్తుంది. మీకు ఇన్స్టిట్యూషనల్ లో ఫ్రెండ్స్ ఉంటారు, అంటే చిన్నప్పుడు చదివిన దగ్గర నుంచి, స్కూల్ డేస్ నుంచి, అలాగే కాలేజ్ డేస్ వరకు సో అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు బిజినెస్. లేదంటే ఇండివిజువల్స్, ఎవరైనా సరే మనకి ఇండివిజువల్ కానీ ఇంటెలెక్చువల్ పర్సన్స్ ఉంటారు, కొంచెం హైలీ ప్రొఫెషనల్ పర్సన్స్, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు బిజినెస్ తీసుకురావచ్చు. అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు బిజినెస్ 100% అవుతుంది. ఎందుకంటే అది RD అవ్వచ్చు, DD అవ్వచ్చు, FD అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఈ దగ్గరే మీరు ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ఎట్టైడ్ వర్క్, వాళ్ళ వర్క్ దగ్గర ఉన్న మిగిలిన ఎంప్లాయీస్ కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా మీకు బిజినెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎన్ అంటే ఆల్రెడీ తెలిసిందే, నైబర్స్ ఆర్ నియర్స్. మనకి ఖచ్చితంగా ఇప్పుడు మీ అందరూ బ్యాంక్ వస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీ పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు. సో పలానా దాంట్లో చేస్తున్న వాళ్ళకి ఏం చేస్తున్నావు అని చెప్పి మీకు క్వశ్చన్ పడుతుంది. అప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ బిజినెస్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ డియర్ ఆర్ ఎరీస్ ఆర్ ఆల్బమ్స్. ఇప్పుడు మనం ఏదైనా ఎవ్రీడే చూడం, ఏదో ఒక టైంలో చూస్తాం. అది చూసినప్పుడు ఖచ్చితంగా ఈ పర్సన్ నాకు చిన్నప్పుడు బాగా క్లోజ్, మనకి ఉంటూ ఉంటారు కదా. సో అలా వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుంది బిజినెస్. ఎస్ అంటే స్ట్రేంజర్స్, కొత్త వాళ్ళ దగ్గర నుంచి
అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి మనకి బిజినెస్ అనేది వస్తుంది. ఇదే ఈ బిజినెస్ ఎలా వస్తుందో కూడా చెప్తాను. జస్ట్ GUEST ఈ టైప్ ఆఫ్ లో ఎవరు కూడా ఇప్పుడు దాకా ప్రమోషన్ చేసి ఉంటారో, చేస్తే వెళ్ళండి. G ఫర్ గ్రీటింగ్. ఎవరైనా మీరు పర్సన్ కలిసిన వెంటనే గ్రీట్ చేయండి, సార్ గుడ్ మార్నింగ్ సార్ లేదా నమస్తే. నెక్స్ట్ U ఫర్ అండర్స్టాండ్. అసలు అతనికి ఏం కావాలి, అతను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ముందు మీరు అండర్స్టాండ్ చేసుకోండి. E ఫర్ ఎక్స్ప్లెయిన్. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. నెక్స్ట్ S ఫర్ మీకు సజెస్ట్ చేయండి, సార్ మీకు ఈ ప్రోడక్ట్ బాగుంటుంది, లేదు ఈ FD లో ఇంత ఇది ఉంది అని మీరు సజెస్ట్ చేయండి. T ఫర్ థ్యాంక్ యూ నోట్. ఇదే కాన్సెప్ట్ మీరు ఒక మొబైల్ షాప్ లో తీసుకోండి. మీరు మొబైల్ కి అనడానికి మొబైల్ షాప్ కి వెళ్ళారు, ఒక మొబైల్ మార్ట్ కి. వాళ్ళు మీరు రాగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఏదో చెప్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ చెప్పాను కదా, యూ అండర్స్టాండ్. మీరు ఒక స్పెసిఫికేషన్ ఉన్న మొబైల్ కొందామని వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెళ్ళా, ఆండ్రాయిడ్ కొందామని వెళ్ళా. సో నాకు అక్కడ ఉన్న దాన్ని బట్టి సెనారియోలో నేను ఆండ్రాయిడ్ తీసుకుందాం అనుకుంటున్నాను తనకి చెప్పా. నాకు అప్పుడు సార్ ఇందులో ఈ క్వాల్కామ్ ఉంది లేదా స్నాప్డ్రాగన్ ఉంది ఇలాంటి ప్రాసెసర్ చెప్తాడు. సో ఎక్స్ప్లెయిన్ చేశాడు, తన ప్రోడక్ట్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. సజెస్ట్ ఏంటంటే సార్ ఇది బాగోదు, ఇది తీసుకోండి. T మీరు ఎప్పుడైతే మొబైల్ తీసుకుంటారో T ఫర్ థ్యాంక్స్. సో ఇంత ఎక్సలెంట్ గా చెప్పాము. తన ఇంటెన్షన్ ఏంటంటే తను చెప్పిన ఎక్సలెంట్ అని చెప్పింది. నిజంగా ఫ్రెండ్స్ లోనే చాలా పేరు ఉంది. అసలు గెస్ట్ లో కూడా ఎవరు ఇప్పుడు దాకా ఏ మీటింగ్ చెప్పు, గెస్ట్ లో కూడా జీవితం కూడా ముడిపడి ఉంది. ఆ గెస్ట్ అనేది పని చేస్తే సరిపోతుంది. ఆడ మళ్ళీ డబ్బులు గెస్ట్ అయిపోతారు అంటే ఒక గెస్ట్ తీసుకొచ్చేస్తాం మన దగ్గరికి. అంతా ఎక్స్ప్లెయిన్ చేసినా థ్యాంక్ యూ కూడా కన్వర్సేషన్ బాగా చెప్పావు. సో నీ పై నేను చెప్పాను తొలగని తాగట్టేస్తాను చెప్పి డెఫినెట్లీ చేద్దాం మనం ఖచ్చితంగా. ఓకే నాకు నచ్చింది చెప్తున్నాను కదా. సో నేను ఎందుకు నా ఇన్విటేషన్ ఉండాలని చేయాలంటే నీ పైన కామెడీ కింద తీసుకుంటున్నాను. నువ్వు కామెడీ కాదు హీరో అని చెప్పి తొలగని ఏదో పరిచయం చేస్తాను నేను. ఓకేనా రైట్. నెక్స్ట్ సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకటే గెలిచి నడవాలంటే ట్రైనింగ్ అప్పుడు ప్రోడక్ట్ కంపల్సరీ మీ ప్రోడక్ట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. మార్కెటింగ్ యాక్టివిటీస్ కంపల్సరీ మనం చేసి కలుస్తూ ఉండాలి. డిజైర్ మెయింటైన్ చేయాలి. ప్రోడక్ట్ సేల్స్ యాక్టివిటీ మనం చేయాలి. శాలరీ టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇన్సెంటివ్స్ అండ్ అవార్డ్ రివర్స్ మీరు తీసుకోవాలి. స్ట్రాంగెస్ట్ ఎంప్లాయీ ఇన్ ఆర్గనైజేషన్ సబ్సిడీలో మీరు నిలబడాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత సో మనం ఏదైతే ఇప్పుడు తన గెస్ట్ గురించి చెప్పాడో అదే చెప్పబోతున్నా. ఏ కస్టమర్ వచ్చినా మనం గుడ్ మార్నింగ్ కస్టమర్ కన్నా ముందు సో మీ తోడు కొలికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ విష్ చేసుకోండి. మీరు కొట్టుకుని ఈగో పోవద్దు. మీరు బాగుంటేనే ఆర్గనైజేషన్ అక్కడ బ్రాంచ్ బాగుంటుంది కనుక మీరు కొంచెం ఆలోచించుకొని మీరు ఎందుకంటే ఇంట్లో ఎంత టైం ఉంటారో అంతకన్నా ఎక్కువ టైం మన బ్రాంచ్ లో మీరు ఉంటారు కనుక కొంచెం మీరు అండర్స్టాండింగ్ చూసుకుని సో హెడ్ ఆఫీస్కి తెలియకుండా ఆ పనులు చేద్దాం ఈ పనులు చేద్దాం కాకుండా మంచి పనులు చేస్తూ మీరందరూ కలిసి ఉన్నారని చెప్పి ఈ విధంగా చేయడం. రాగానే క్యారో బట్టి కాకుండా నాకు ఆడే గుడ్ మార్నింగ్ చెప్పాలి నేను చెప్పడం ఏంటి ఇలాంటి కోసం కాకుండా మీలో మీరు గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం. అయితే ఆడికి నేను చెప్పిందండి నేను ఆగమని వచ్చిందని సో ఇలా కాకుండా సో మీరందరూ సార్ మీకన్నా సీనియర్స్ కూడా మీరు గౌరవించాలి. అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సీనియర్ని బట్టి మీరు గౌరవించాలి కదా. నేను చెప్పిందండి నాకు డైరెక్ట్ హెడ్ ఆఫీస్ అంటే సో కాదు. కాబట్టి మీరు ఏంటంటే అందరినీ ఒక్కొక్కరు గౌరవించుకొని ఇలా ముందుకు మనం వెళ్ళాలని ఈ స్టైల్లో మనం ప్లాన్ చేయాలి. ఓకేనా రైట్. మామూలుగా మార్నింగ్ కాల్ చేసి నాకు ఎదుగులు పెట్టేసావా. సో కమిట్మెంట్స్ నాకు ఇచ్చే కమిట్మెంట్స్ దాని గురించి తర్వాత. సో ప్రమోషన్ చేసేవాళ్ళు అంటే అందరూ జెన్యున్ గా చేస్తారు. కొంతమంది నాకు డౌట్ ఎవరన్నా చేయకపోతే ఏమన్నా చేస్తున్నారేమో. చేయగలిగిన చాటింగ్, పుట్టగలిగిన మీటింగ్, బండి మీద మీటింగ్, బెంచ్ మీద స్లీపింగ్. సో కానీ ఏమంటే కనుక మార్చుకోండి, అది కరెక్ట్ కాదు. సో ప్రమోషన్ చేసిన పరిస్థితి ఎలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ చూపిస్తాం. చేయడం పరిస్థితి కూడా మీరు చూడొచ్చు. ఈ విధంగా ప్రమోషన్ చేసుకుంటే మనకి ఆ పక్కన అందరూ కూడా ప్రమోషన్ చేసుకుని బిజినెస్ లాగింగ్ చేసుకుంటారు. ఈ పక్కన అందరూ కూడా నీట్ గా ఇంట్లో పడుకొని బెంచ్ మీద కూర్చొని చాటింగ్ చేసుకుంటూ ఈ విధంగా కాలం గడుపుతున్నారు. దీనివల్ల జీవితంలో మీరు పైకి అయితే అవకాశమే లేదు. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి రైట్. తర్వాత సో ఇలాగా ఇతర సబ్జెక్ట్ బాగవచ్చు, దుమ్ము దులిపేస్తున్నాడు, అప్లికేషన్ రాయింగ్ చేస్తున్నాడు. అలాగే సబ్జెక్ట్ రాదు, కస్టమర్ అకౌంట్ దుమ్ము దులిపేస్తున్నాడు, చెమట పట్టింగ్ చేస్తున్నాడు. మీకు ఏది కావాలి? సో సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్ గా
విన్ అయిపోతాం. తర్వాత మనం డైలీ ఎంతమంది కస్టమర్ కలుస్తున్నాం, కలవాలి ఎక్కువ మంది, కలవకపోతే మన బిజినెస్ రాదు. మీరు కనీసం లాస్ట్ వీక్ యూట్యూబ్ చెప్పాలంటే భీమవరం 100 రోజులు తప్ప ఎవరు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ లేదు. చాలా దారుణం తెలుసా మీకు? ఎందుకు అవ్వట్లేదంటే మీరు ఎక్కువ మంది కలవట్లేదు. సో ఇది మంచి ఫ్యాక్ట్. మీరు 10 మందిని కలిస్తే 1 or 2% వచ్చే వ్యవహారం మీరు. మీరు అసలు ఎవరిని కలవకపోతే మీ బిజినెస్ ఎలా వస్తుంది? కనుక ఖచ్చితంగా డైలీ ఎక్కువ మంది కస్టమర్స్ మీరు మీట్ అవ్వండి. సో మన అపీరెన్స్ కూడా చాలా బాగుండాలి. అర్థమైందా? మీరేంటంటే చాలా ఒకసారి వీడియో కూడా చేసి చెప్పాను. మన ఫార్మర్స్ అంటే డ్రెస్ కోడ్ ఇచ్చాం. డ్రెస్ కోడ్ ఇచ్చినా మీరు కొంతమంది ఏంటంటే నార్మల్ చెప్పుల్స్ నార్మల్గా ఉంటే అవ్వదు. మీరు బ్యాంక్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఒక ప్రొఫెషనల్ పర్సన్, నార్మల్ పర్సన్ అయితే కాదు. మీరు అలా ఊహించుకుని మీరు అలా ఉండిపోతే మీరు ప్రొఫెషనల్ పర్సన్ గా మారలేరు. కనుక ఖచ్చితంగా మీరు ఒక ప్రొఫెషనల్ పర్సన్ గుర్తించి మీ డ్రెస్సెస్ కానీ అన్ని కూడా ఒక బ్యాంకింగ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ అనే విధంగా మీరు ఉంటారు. ఎందుకంటే మీ మీదే సంస్థ ఎక్స్పీరియన్స్ ఆధారపడింది కనుక ఎవరైనా సరే డ్రెస్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది లాస్ట్ వీక్ మనం చేసిన దీవాలను 33 చేశారు. 2 అయితే పెద్ద నేను మాట్లాడినా, ఎందుకంటే బిజినెస్ తో సమానం చెప్తారు. ఇలాంటి మనం మాట్లాడుకుంటాం. గర్భాలు 1 చేశారు, అత్తే 4 చేశారు, తాళం కూడా 10 చేశారు, కాలు 6 చేశారు, 9 లేదు, పాల్గొని 4 నెలలో 30 కాన్వర్సేషన్ నడదు. లాస్ట్ ఫస్ట్ చాలా మంది 37 చేస్తారు. 10 రోజులకి ఎంత ఉందంటే రోజుకి ఎన్ని చేస్తాం మనం? బ్రాంచ్ కూడా చేయట్లేదు మీరు అందరూ కలిసి. ఇలా అయితే ఎలా మనం కొత్త వేరే పబ్లిసిటీ చేసుకుంటాం. ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదండి. నన్ను మీరు చెప్పే కారణం ఆడేమో ఆండ్రాయిడ్ మొబైల్, అడ్డే పొట్టు మొబైల్ ఉంది, ఈ మొబైల్ లేదు, అందుకే నాకు ఒప్పుకోవట్లేదు, లేదా కస్టమర్ మనకి ఇవ్వట్లేదు, మనం లింక్ పంపితే ఆ డబ్బులు దోసేసుకుని ఫీల్ అవుతున్నాడు. చాలా లక్షలు ఉంటాయి కాదండి నన్ను. కానీ మీరు చెప్పేది మీరు చెప్పాలి. మన బిజినెస్ చేయట్లేదా మీరు? కస్టమర్ అన్ని ఇష్టపడి మీకు అప్లికేషన్ ఇస్తున్నాడా? నేను నమ్మకం ఇవ్వట్లేదా? మీరు చెప్పాము ఇవ్వట్లేదా? అప్పుడు ఇదేంటి కావాలి మనకి? సో అది కూడా మీరు ఆలోచించి ప్లాన్ డెవలప్ చేయండి కంపల్సరీ. ఓకేనా? తర్వాత ఈ సబ్జెక్ట్ దీనికి సంబంధించి యూట్యూబ్ సంబంధించి ఇది నెక్స్ట్. సో అలాంటి ఈవినింగ్ వచ్చేస్తాను, ఏమీ అవ్వలేదు. నా ఫోన్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. సార్ 0 అంటారు ఫోన్ చేసి. సార్ బిజినెస్ లేదు సార్ అంటారు. ఏమన్నారు అప్పుడు? సో ఫైనల్ ఇలా కాదు, తలెత్తి రండి మనం. అర్థమైందా? ఇలా వచ్చి ఇలా లాగిన్స్ ఇచ్చేలా, ఇలా ప్రమోట్ చేసి ఇలా బిజినెస్ ఇచ్చేలా మనం ముందుకు రావాలి. సో 9 బ్రాంచెస్ మన జరుగుతున్న వ్యాపారం. నేను చెప్పండి, ఒక బ్రాంచ్ 1 లక్ష ఇస్తుంది, ఒక బ్రాంచ్ 2 లక్షలు చేస్తారు, ఒక బ్రాంచ్ 10 లక్షలు అయితే, ఒక బ్రాంచ్ 20 లక్షలు చేస్తారు. అసలు ఎలా చేస్తే మనం బిజినెస్ చేయగలమా? మీరు చేసే వ్యాపారానికి ఎన్నాళ్ళగా చేస్తాం మనం? ఎన్నేళ్ళగా చేయాలి? సార్ ఆలోచించండి. మీ మీద సంస్థ ఎంత పెట్టుబడి పెడుతుంది, మీరు ఎంత ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ బిజినెస్ ఈ ఫిగర్స్ అయితే కరెక్ట్ కాదు. నెంబర్స్ అనేది చేంజ్ అవ్వాలి. గేమ్ కంపల్సరీ చేంజ్ అవ్వాల్సిందే. ఒకసారి ఆలోచించండి. తర్వాత మీకు 30 తారీఖు ఏ రోజైనా సరే మీ శాలరీ సప్తమి చరిత్రలో 2వ తారీఖు, 3వ తారీఖు, 5వ తారీఖు పడడం ఉందా? లేదు కదా. అలా పడితే కనుక నేను మీకు 2 శాలరీ వేస్తాను. 3వ తారీఖు నేను శాలరీ వేసి లేదు, స్వామినాడు ఉన్నా నేనంటే అర్థమైంది మీకు. 30వ తారీఖు మీ శాలరీస్ పడతాయి, తర్వాత ఇన్సెంటివ్స్ పడతాయి. ఇంత పర్ఫెక్ట్ గా ఆర్గనైజేషన్ ఇస్తాయి. కానీ మళ్ళాంటి ఆర్గనైజేషన్ ఎంతమంది ఇంత పర్ఫెక్ట్ గా ఇస్తారో ఆలోచించండి ఒకసారి. ఇంత పర్ఫెక్ట్ గా మీకు శాలరీస్ ఇస్తున్నాం, బట్ యథార్థం ఏంటి మన పరిస్థితి? ఇక బిజినెస్ అవ్వకపోతే రివ్యూ మీటింగ్స్. మీరేమో నేరం చేశారా? దోషికి నిలబడతాయి నా ముందు. సార్ నా బిజినెస్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? కారణాలతో జీవితం వెళ్ళిపోతుందగా కాదు కదా. కంపల్సరీ బిజినెస్ అనేది మనకు ఉండాలి. తర్వాత అలాగే కస్టమర్ వచ్చే సపోర్ట్ అసిస్టెన్స్ మీకు ఏదైనా రిసీవింగ్ బాగుండాలి, వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఏదైనా సర్వీస్ అనేది చాలా సర్వీస్ స్పీడ్ కావాలి. వాళ్ళ ద్వారా రెఫరెన్స్ అనేది మనం తీసుకోవాలి. అది బ్రాంచ్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవాలి పని కంపల్సరీ. సరే, ఎవరైతే మన జేఓస్ కానీ, ఎఫ్ఓస్ కానీ, క్యాషియర్స్ ఉన్నారో వాళ్ళు డైలీ ఆర్టీ ఫాలోఅప్ చేయాలి, లోన్స్ ఫాలోఅప్ చేయాలి, అకౌంట్ ఓపెనింగ్స్ కానీ, పెండింగ్ కేవైసీ ఫాలోఅప్ కానీ, ఇంకా రిప్లై టు హెచ్ఓ సంబంధించిన మెయినెస్ కానీ వ్యవహారాలన్నీ కంపల్సరీ చూసుకోవాలి. ఏదైతే సంబంధించి క్యాష్ డిపాజిట్స్ కానీ, విత్డ్రాల్స్ కానీ, రిజిస్టర్ అప్లికేషన్స్ మెయినెస్ కానీ, హెచ్ఓ రిపోర్ట్స్ అప్డేషన్ కానీ, మంత్లీ ఆడిట్ వర్క్ కానీ, డిసైర్ ఫాలోఅప్ కానీ. ఇప్పుడు ప్రోడక్ట్ నాలెడ్జ్ మన సాఫ్ట్వేర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సాఫ్ట్వేర్ నాలెడ్జ్, ప్రోడక్ట్ నాలెడ్జ్ లేకపోతే చాలా కష్టం. ఇంకా చెప్పాలి, మీ పొజిషనే ఉంది ఇందులో. ఓపెన్ చెప్తున్నారు. ఎవరో సప్తనిధికి సంబంధించి మార్కెటింగ్ పరంగా కానీ ఏ మాత్రం సంస్థకి మీరు ఉపయోగంగా లేకపోతే ఇక్కడ మీ పొజిషన్ ఉండదు. మీరు అనొచ్చు, సార్ మీరు ఓపెన్ మాకు ఎవరు జాబ్ ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారు. నీకు సంస్థ దొరకపోదు, నాకు ఎంప్లాయీ దొరకపోదు.
అర్థమైందా? మీరు వస్తారని సంస్థ పట్ల మీరు ఉన్నారని నేను అనుకోను. మనకు కావాల్సిన సప్తనిధి, ఆ బ్రాండ్ కావాలి, ఆ సంస్థ ఎదగాలి. దానికోసం నేనైతే అంత దూరం వెళ్తాను. ఓకేనా? నెక్స్ట్. సో అలాగే మనం బ్యాంచ్ ఇంతవరకు అయితే మనం పెద్ద యాక్టివిటీ చేసేవాళ్ళు, వినాయక చవితి కూడా చేసేవాళ్ళు, ఏదైనా ఒకటి నార్మల్ కామన్గా పూర్వం చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలాగే ప్రతి ఫెస్టివల్ మనం చేస్తున్నాం. సప్తనిధి అనేది ఇలా కూడా చేస్తాం అంటే మీరు మన బ్యాంకుని కూడా ఒక హౌస్ లో ఫీల్ అవ్వాలి. మీ ఇంట్లో ప్రోగ్రామ్స్ ఎలా చేసుకుంటారో సో ఇక్కడ కూడా అలాగే ప్రోగ్రామ్ చేసుకోవాలి. ప్రతి ఫంక్షన్ కి మీరు అటెండ్ అవ్వాలి. ఇబ్బంది అయితే కాసేపు వచ్చి వెళ్ళిపోండి. ఏదో రకంగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు ఉన్నారనుకోండి, నెక్స్ట్ ఇంకో ఎంప్లాయ్ ఉంటారు. మీరు లేకపోతే వాళ్ళ వాళ్ళది మనం ఏంటనుకుంటాం. సో ఇలా వాతావరణం పొల్యూట్ అవుతుంది కనుక ఖచ్చితంగా ప్రతి చేసే ఫస్ట్ ఫెస్టివల్ కూడా మీరు ఉండాలి బ్యాంకులో. ఓకే. సో మీరు పెట్టే ఏదైతే మన టీంలో మెసేజెస్ ఉన్నాయో సార్ మీకు క్షుణ్ణంగా చదువుకోండి. ఎవరికి సంబంధించింది ఏంటి అని చదివి ఓకే సార్ అని కాకుండా దానికి తగ్గ రిప్లై ఇవ్వండి. అర్థమైందా? ఓకే సార్ అనేది ఒకదానికి వర్తిస్తుంది, అన్నిటికీ ఓకే సార్ అని వర్తించదు. సో బిజినెస్ సంబంధించి అడిగినప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. దేని సంబంధం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సమాధానం మాకు కావాలి. అలాగే అఫీషియల్స్ ఎవరైతే మెసేజ్ పెడతారో వాళ్ళకి రిప్లై అనేది రావాలి. సో ఆ రిప్లై రాకపోతే వాళ్ళ నుంచి రెండోసారి మెసేజ్ పెట్టాలని ఆలోచిస్తారు. ఎందుకు మీరు ఆల్రెడీ సప్తనిధి ఫ్యాన్స్ ఉన్నారు కదా, రిప్లై అవ్వడానికి ఎందుకు ఆలోచిస్తారు? ఒక అఫీషియల్ మాత్రం ఒక మెసేజ్ పెడితే దాని రిప్లై ఎలా రావాలి, ఎంత స్పీడ్గా రావాలి, ఎంత ఒకసారి ఆలోచించండి. సో దాన్ని బట్టి మీరు అన్ని కూడా చాలా ఇప్పుడు కొంచెం ఏదైతే ఉందో సోషల్ మీడియా SMS గ్రూప్ లో సప్తనిధి టీంలో యాక్టివ్ అనేది ఇంకా మనకు పెరగాలి. స్టేటస్ ని పెట్టాలి. ఈ స్టేటస్ అనేది నాకరికి కనపడేది కాదు, మీకున్న ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అందరికీ కూడా మనం పెట్టే ప్రతి స్టేటస్ వెళ్ళాలి, మన డెవలప్మెంట్స్ అనేది తెలియాలి. ఇందులో మీరు మొహమాట పడతాను, సిగ్గుపడతానికి ఏమాత్రం కొంచెం అవసరం. ఎందుకంటే మీరు చేసే సప్తనిధి ఫ్యామిలీనే కనుక. ఓకేనా? సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి సీనియర్ దాకా వెళ్ళే అవకాశం మనకు ఉంది. ఈ అవకాశం ప్రతి ఒక్కరు మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు.